ధర్మం అంటే ఏమిటి? ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండటం వివాహధర్మం. తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడు కాకున్నా నమ్మి ఉండటం భార్యధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చెయ్యకుండటం మిత్రధర్మం. సోమరితనం లేకుండటం పురుషధర్మం. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం. న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పూషించటం యజమాని ధర్మం. భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపటం ఇల్లాలి ధర్మం. సైనికుడిగా ఉండి దేశాన్ని, ప్రజలను కాపాడటం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం బిడ్డల ధర్మం. తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రుధర్మం. తన ఇంటికి, తన్ను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవటం బిడ్డలందరి ధర్మం. తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం. తాను సంపాదించిన దాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం. అసహాయులను కాపాడటం మానవతా ధర్మం.